జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జగన్ అన్నకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్నలారా, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న అక్క చెల్లమ్మలకు, అన్న తమ్ముళ్ళకి అందరికీ నా నమస్కారం. అన్నలారా, ఈరోజు రాజన్న రాజ్యం వచ్చింది, రాజన్న కలలు నెరవేర్చింది అనేది ఈ సభ సాక్షి అని చెప్పేసి ఈరోజు చెప్తున్నా. మన మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న కలలు ఈరోజు జగనన్నతో ఈరోజు సాధ్యమైందని కాబట్టి ఈ సభ సాక్షి అని చెప్పేసి చెప్తున్నా. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయకున్న నిర్ణయాలు 9 నవరత్నాలు పెట్టి 8 నెలలలోనే 9 నవరత్నాలు చేపట్టని ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్న గారికి దక్కింది. కాబట్టి అన్నలారా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు చంద్రగ్రహణం బట్టి ఈరోజు కంటి వెలుగుతో స్టార్ట్ అయింది. కాబట్టి చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడే పని లేదు. రాష్ట్ర ప్రజలు ఈరోజు జగనన్న వెంట చూస్తున్నారు. కాబట్టి జగనన్న మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఈరోజు మంత్రి పదవులు 60% ఈరోజు మంత్రి పదవులో దక్కించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు జిల్లాలో అనంతపురం జిల్లా అయితేనేమి, కర్నూలు జిల్లాలో అయితేనేమి, కర్నూలు జిల్లాకి ఒక కురుబ సోదరుడికి ఎంపీ స్థానం కల్పించి మంత్రి స్థానం కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది. అదేవిధంగా కర్నూలులో నన్ను ఒక వాల్మీకి కులానికి చెందిన ఒక బీసీ సోదరుడికి మంత్రి పదవి ఇచ్చి, అదేవిధంగా ఎంపీ స్థానం మన ఎంపీ స్థానం అనంతపురంకి ఇచ్చి, అదేవిధంగా 2 జిల్లాలో ఇక్కడ కేడీసీసీ చైర్మన్ వాల్మీకిలకి, అనంతపురంలో ఏడీసీసీ చైర్మన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ అన్నది. కాబట్టి మన బీసీ సోదరులారా, మన బీసీలకి అండగా నిలిచే నాయకుడు మన జగన్ అన్న తప్ప ఏ నాయకుడు లేదు. ఈరోజు 9 నవరత్నాలు ఈరోజు ఇతర రాష్ట్రాలు కూడా మన ఆంధ్ర వైపు చూసి జగన్మోహన్ రెడ్డి అన్న ప్రవేశపెట్టే 9 నవరత్నాలు మేము కూడా చేశామని చెప్పి ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా మన నవరత్నాల్ని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన ఘనత మన జగన్ అనేది. కాబట్టి అన్న సోదరులారా, ప్రతి ఒక్కరూ మన జగనన్నకి అండగా ఉండి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అందరూ తోడుగా ఉండాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జగనన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పిక్చర్లో చెప్తుంటా, చిన్నతనములోనే పుట్టినప్పుడు ఆ పిల్లవాడు తప్పిపోయిన తర్వాత 15 సంవత్సరాలు అయిన తర్వాత చిరు మీసం వేసుకొని ఆ గ్రామానికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? 2009 ఎన్నికల్లో నేనప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని, జడ్పీటీసీగా ఉన్నవాడిని. ఆ రోజు తప్పిపోయిన వాడు ఈ రోజు నేను ప్రత్యక్షమయ్యాని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ మనవి చేసుకుంటున్నా. అన్నలారా, 5 కోట్ల ప్రజలు కూడా మన అందరం కలిసికట్టుగా మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకునేదానికి, గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో తీసుకురావాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. పెద్ద అయినా చంద్రబాబు అన్న గారు, నేను మనవి చేసుకుంటున్నా, ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం కావాలన్నా, అన్నా మా పల్లి భాషలో చెప్తారు, అన్నా దేశాంతరం పోయినా స్వతంత్రం కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారన్నా.
ఆ స్వతంత్రం మీరు ఇస్తారని చెప్పేసి నేను నమ్ముతూ వచ్చానన్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జిల్లాలో ఎస్సీ సోదరులు, ముస్లిం సోదరులు, బీసీ సోదరులు ఎంతోమంది ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి మద్దతుగా ఒక ఆరుని ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళకి పెత్తనం నడిస్తే వాళ్ళకి స్వతంత్రం ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలుపుతున్నా. ఆ స్వతంత్రం కావాలన్నా ఈ రాష్ట్రానికి 24 ఎన్నికల్లో మరి నారా చంద్రబాబు నాయుడు అన్న ముఖ్యమంత్రి కావాలన్నా, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ అన్ని కూడా అన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుదాం, బీసీలను ఐక్యబద్ధంగా చేసి 24 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ పెద్దల అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.